Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనము. Against thee only have I sinned. Psalms 51 chapter 4 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో చెబుతున్న మాట అదేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నారు. ఆయన ఆజ్ఞలను అతిక్రమించి బలి అర్పించి దేవుని కాని వారికి మొక్కి వారు దేవుని యొక్క కోపాగ్నికి గురైనారు. తద్వారా దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పములను పంపించినప్పుడు వారు ఆ పాము కాటుకి గురై అనేకమైన ప్రజలు చనిపోతారు. అప్పుడు ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి మోషే వద్దకు వచ్చి, మా పక్షమున మీరు ప్రార్థనకి వేడుకొనండి, ఎందుకంటే మేము దేవునికి నీ మాటకి వ్యతిరేకత చూపించి పాపము చేసి ఉన్నాము, కాబట్టి మాకు ఈ శిక్ష నుండి విడుదల చేయమని దేవుని సన్నిధిలో వేడుకొనమని అర్థిస్తారు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు ఏమి చెప్పాడంటే, ఒక సర్పము లాంటి ప్రతిమను చేయించి ఇత్తడితోటి దాన్ని నిలవపెట్టము. ఆ నిలవపెట్టిన ప్రతిమను ఎవరైతే పాము కాటుకి గురై చూసిన వారు ఉంటారో వారందరూ కూడా చావక బ్రతుకుతారని చెబుతాడు. అప్పుడు మోషే గారు ఆ విధముగా చేసి అలాగా స్తంభమును నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పాము కాటుకి గురైన వారందరూ బ్రతుకుతారు. దేవుడు దీర్ఘశాంతుడు, ప్రేమ కలిగిన వాడు, కరుణామూర్తి కనుకనే మనము దేవుని బిడ్డలము కాబట్టే ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనము లోబడాలి, అంతేకాని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని బలిగా అర్పించాడు. ఆ కలువరిలో ఆయన చేసిన త్యాగము బలి మనం ఎన్నడూ మరవకూడదు. ఆయన మన కొరకు తానే సమాధానమైన శిక్షగా అనుభవించి మనకు సమాధానమును కలగచేశాడు. ఈ పాపము నుంచి విడుదల చేశాడు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతమును మనము గుర్తెరగాలి. శిక్ష ఉంటుంది, కానీ దాన్ని తప్పించుట ఎవరి వలన కాదు. అయితే దేవుడు ఆ శిక్ష నుంచి మరలా మనం వేడుకున్నప్పుడు మనల్ని కరుణించి ఆ శిక్ష నుండి విడుదల చేస్తాడు. ఆ విధముగా ఈ వాగ్దానం ద్వారా మనందరికీ తెలియజేయబడుతున్న మాట. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణామయుడా, దీర్ఘశాంతము కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనములు. ప్రభువా, మేము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె నీకు వ్యతిరేకంగా పాపము చేసి మా యొక్క పాపములు బట్టి శిక్షను కొని తెచ్చుకున్నాం. అయినప్పటికీ మీరు దీర్ఘశాంతముతో, కరుణా వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించి శిక్షించారే, కానీ ఆ శిక్ష నుండి మమ్మల్ని తప్పించుటకు మేము వేడుకొన్నప్పుడు ఆ యొక్క విడుదలని అందజేసినందుకు వందనములు. ప్రభువా, అలాంటి తప్పులు, అలాంటి యొక్క నీకు వ్యతిరేకంగా చేసే ఆ యొక్క పనులన్నిటి నుంచి మమ్మల్ని దూరపరచమని, ఆ విధముగా మేము ఎల్లప్పుడూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ పరీక్షించుకుంటూ నీ సన్నిధిలో మెలిగే వారముగా, నిన్ను ప్రేమించే వారముగా, నీవు తప్ప వేరే దేవుడు లేడని గుర్తించి మేమందరము కూడా నిన్ను గణపరిచే విధముగా అట్టి కృపను, అట్టి ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.